వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో, ఆ మర్డర్ జరిగిన సందర్భంలో ఆ రోజు తెల్లవారుజామున జరిగిన ఆ సంఘటన మీరు బయటకు వచ్చి గుండెపోటుగా మీడియాకి బ్రీఫ్ చేశారు. మీ పేరుతో గుండెపోటు వచ్చి ఇప్పుడు అదే అంశం అక్కడ కడపలో ఎన్నికల ఎజెండాగా మారింది. అదే అంశం సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన ఎంక్వైరీలో ఒక కీలక అంశంగా మారింది. ఎందుకు ఆ సందర్భం క్రియేట్ అయింది? మీరు తెలిసి చెప్పారా, తెలియక జరిగిందా, లేకపోతే ఈ ఈ పరిణామం వల్ల ఇప్పుడు జరుగుతున్న ఇబ్బందులకు మీరు సమాధానం ఏం చెప్తారు? నాకు తెల్లవారు నిద్రలేయంగానే టెలిఫోన్ కాల్, ఎవరో విలేకరు టెలిఫోన్ చేశాడు. సార్ ఈ రకంగా వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు అని, చనిపోయారు అని అన్నాను. నాకు తెలియదు. నేను నిజంగా సంభ్రమాశ్చర్యాలకు గురి, ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇమ్మీడియట్గా 1 నిమిషం నాకు టైం ఇవ్వండి, నాకు తెలియదు, నేను కనుక్కుంటానని చెప్పి నేను పులివెందులకి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విషయం